హాయ్ ఎవరివన్. ఈరోజు వీడియోలో మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రైస్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దామండి. సో చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా ఈ ప్రైస్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ వచ్చేసరికి చాలా టఫ్గా ఫీల్ అవుతారు. కానీ మనం ఈజీగా ఈ మెథడ్ ద్వారా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దామండి. ఓకేనా? సో చూడండి, సమ్ ఏంటంటే ద ప్రైస్ ఆఫ్ రైస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ₹45 to 65 if the consumption is reduced by 20%, then what percentage does the expenditure on it increase? అంటే సమ్ ఏంటంటే ఒక రైస్ వాల్యూ ఉందండి, ₹45 నుంచి ₹65 పెరిగిందంట. అప్పుడు ఏమైంది? కన్జంప్షన్ అంటే ఏంటంటే వాడకం ఏమైందంటే 20% తగ్గింది. 20% తగ్గితే దెన్ వాట్ పర్సంటేజ్ డస్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజ్? అయితే ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యింది అనేది ఎగ్జామినర్ అడిగినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు కన్జంప్షన్. ఒకవేళ ప్రైస్ పెరిగితే కన్జంప్షన్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే కన్జంప్షన్ పెరుగుతుంది. అర్థమైందండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఉల్లిపాయల ధర తీసుకోండి. మార్కెట్లో ఉల్లిపాయల ధరలు కేజీ ఉల్లిపాయ ధర ₹20 ఉండేది కాస్త ₹40 అయింది. సో ఆటోమేటిక్గా కన్జ్యూమర్ ఏం చేస్తాడు? కేజీకి బదులుగా అర కేజీ తీసుకుంటాడనమాట. అంటే ఏంటి? వాడకాన్ని తగ్గిస్తాడనమాట. సో ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్కి సమానం. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్కి సమానం. సో ఇక్కడ ప్రైస్ ఎలా ఉంది? ఫస్ట్ ప్రైస్ చూద్దామండి. సో ప్రైస్ ఏమైంది? ₹45 ఉండేది కాస్త ₹65 అయింది. ఓకేనా? సో అదేవిధంగా సో దీన్ని ఇప్పుడు సూక్ష్మీకరించామనుకోండి. 5 9 జా 5 13 జా. అదేవిధంగా కన్జంప్షన్ ఉంది కదా, ఏమైంది? 20% తగ్గింది. సో కన్జంప్షన్ అనేది 20%. సో 20% అంటే మనం ఎలా రాయొచ్చు? 1/5గా రాయొచ్చు. ఏమైంది? కన్జంప్షన్ రెడ్యూస్డ్, తగ్గింది కాబట్టి మైనస్. అంటే 5 ఉండేది కాస్త 4 అయింది. 5 ఉండేది కాస్త 4 అయింది. అప్పుడు ఏమవుతుంది? 9 5 జా 45 ఎక్స్పెండిచర్ వాల్యూ. ఓకేనా? 9 5 జా 45, 13 4 జా 52. అంటే 45 ఉండేది కాస్త 52 అయింది. అంటే ఏమైంది? 7 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. 7 పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఏం కావాలి మనకి? ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయినటువంటి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది కావాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఇంక్రీజ్ అయిన పర్సెంటేజ్ ఏమో 7. దేని మీద ఇంక్రీజ్ అయింది? ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రైస్ మీద, అంటే 45 మీద ఇంక్రీజ్ అయింది. ఇంటూ 100. సో ఈ రెండు క్యాన్సిలేషన్ చేస్తే సో చూడండి, ఇది 5 20 జా 5 9 జా. అప్పుడు ఏమవుతుంది? 140/9. 140/9 అంటే 9 15 జా 135 సరిపోతుంది. కాబట్టి 15.555 అనేది మన యొక్క ఆన్సర్. ఆప్షన్ బి అనేది మన యొక్క ఆన్సర్. సో ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.